అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయబోయేటటువంటి కొత్త పీఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చలు ఇంకెప్పుడు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసిందండి. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు కూడా చాలా వెయిట్ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం ఏమిటి, అసలు ఉద్యోగులకు ఎంత మేర ఫిట్మెంట్ అయితే ఇస్తారు, కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు, వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏడాది దాటినా సమస్యల పరిష్కారం కాలేదు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన పడుతున్నారు. దీపావళి తర్వాత చర్చలు అన్నారు. ఇంకెప్పుడు ఉద్యోగులు, సంఘాలు, నేతలకు మంత్రులు విలువనిస్తలేరు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. ఏడాది గడిచినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఇదేనాను టీఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు ప్రశ్నించారు. అయితే టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నాంపల్లిలో టీఎన్జీఓ భవన్లో నిర్వహించారు. దీపావళి తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇంకెప్పుడు పిలిపిస్తారని నిలదీశారు. ఉద్యోగులు, సంఘాల నేతలకు మంత్రులు కనీస విలువ ఇవ్వడం లేదని మండిపడ్డారు. అయితే 3-man కమిటీ కాలయాపనకేనా? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వేసిన మంత్రుల త్రిసభ్య కమిటీ కాలయాపనకేనా అంటూ జగదీశ్వర్ ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించలేదని మండిపడ్డారు. ఆర్థికపరమైన డిమాండ్లు మార్చి తర్వాత పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారని, ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూడడం లేదని ప్రశ్నించారు. సీఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు మేమంతా ప్రభుత్వాన్ని కమ్ముడిపోయామని ఉద్యోగులు తిడుతున్నారని, లేఖలు రాస్తున్నారని జగదీశ్వర్ ఈ సందర్భంగా వాపోయారు. ఉద్యోగులు తిట్టిన వరద బాధితుల సహాయార్థం ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందజేశామని ఆయన గుర్తు చేశారు. గంట సమయం కేటాయిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హస్సాని, కోశాధికారి తదితరులు అయితే పాల్గొన్నారు. సీఎం చెప్పిందొకటి, జరుగుతున్నది ఒకటి అని చెప్పేసి రగిలిపోతున్న ఉద్యోగులు. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ దీపావళి తెల్లారే మిమ్మల్ని చర్చలకు పిలుస్తుంది. నేడు అక్టోబర్ 24 నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవి. ఇక దీపావళి, న్యూ ఇయర్లో సంక్రాంతులు గడిచిపోయాయి. ఫిబ్రవరి నెల రేపటితో సగం పూర్తవుతుంది. అయినా సరే ఇంతవరకు కూడా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిపించింది లేదు. ఉద్యోగుల విషయంలో సీఎం చెప్పింది ఒకటైతే జరుగుతుంది మరొకటి. స్వయంగా సీఎం హామీ ఇవ్వడం, సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆశల పల్లికలో తేలియాడారు. ఇక తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత 205 సంఘాలు జేసీగా ఏర్పడి తమ డిమాండ్లను నెరవేర్చాలని సర్కార్ అల్టిమేటం కూడా జారీ చేశాయి. మొత్తం 54 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 33 ఆర్థికేతర డిమాండ్లు కాగా 21 మాత్రమే ఆర్థికపరమైన డిమాండ్లు. ఆర్థికపరమైన డిమాండ్లను పక్కన పెట్టి తొలుత ఆర్థికేతర డిమాండ్లైనా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు కొత్తలాడుతున్నారు. సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై రగిలిపోతున్నారు.